అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఎక్సైజ్ అండ్ ప్రొహిబిషన్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఐ న్యూస్ కథనాలకు స్పందించిన అధికారులు అమలాపురంలో నకిలీ మద్యం తయారు చేస్తున్న ఇంటిపై దాడి చేశారు. 1062 లీటర్ల రెక్టిఫైడ్ స్పిరిట్ నకిలీ మద్యం తయారు చేసే యంత్రాన్ని స్వాధీనం చేసుకున్నారు. నకిలీ మద్యం కేసులను సీజ్ చేశారు. 8 మంది నిందితులను అదుపులోకి తీసుకున్నారు అధికారులు. ఇక ఎక్సైజ్ అధికారుల దాడులతో ప్రధాన నిందితుడు ఘటనా స్థలం నుంచి పరారైనట్టు తెలుస్తుంది. నకిలీ మద్యం తయారీకి మిషన్, స్పిరిట్, ముడిసరుకులు సరఫరా చేసే ముఠా పెద్ద స్థాయిలో వ్యాపారం చేస్తున్నారని, త్వరలోనే ఆ ముఠా గుట్టురట్టు కూడా రట్టు చేస్తామని ఎక్సైజ్ అసిస్టెంట్ కమిషనర్ రేణుక తెలిపారు. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఎక్సైజ్ అండ్ ప్రొహిబిషన్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఐ న్యూస్ కథనాలకు స్పందించిన అధికారులు అమలాపురంలో నకిలీ మద్యం తయారు చేస్తున్న ఇంటిపై దాడి చేశారు. 1062 లీటర్ల రెక్టిఫైడ్ స్పిరిట్ నకిలీ మద్యం తయారు చేసే యంత్రాన్ని స్వాధీనం చేసుకున్నారు. నకిలీ మద్యం సీసాలను సీజ్ చేశారు. 8 మంది నిందితులను అదుపులోకి తీసుకున్నారు అధికారులు. ఎక్సైజ్ అధికారుల దాడులతో ప్రధాన నిందితుడు ఘటనా స్థలం నుంచి పరారయ్యాడు. ఇక నకిలీ మద్యం తయారీకి మిషన్, స్పిరిట్, ముడిసరుకులు సరఫరా చేసే ముఠా పెద్ద స్థాయిలో వ్యాపారం చేస్తున్నారని, త్వరలోనే ఆ ముఠా గుట్టు రట్టు చేస్తామని ఎక్సైజ్ అసిస్టెంట్ కమిషనర్ రేణుక తెలిపారు.